హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. భారతీయ వైమానిక దళం పూర్తి స్థాయిలో సైనిక ఫైటర్ స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది? అంటే ఇక్కడ మన భారతీయ వైమానిక దళం కనుక చూసినట్లయితే పూర్తి స్థాయిలో సైనిక ఫైటర్ స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి తంజావూరు. ఏదండి? తంజావూరులో సైనిక ఫైటర్ స్థావరాన్ని ఏర్పాటు చేయనుంది. ఏంటండి అది? మన భారతీయ వైమానిక దళం. 1832లో భారతదేశంలో మొదటి కాగిత కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు? అంటే 1832లో కనుక చూసినట్లయితే మన భారతదేశంలో ఫస్ట్ టైం కాగిత కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్లోని షరంపూర్లో స్థాపించారు. మధ్య దక్షిణ భారతదేశంలో నివసించే తెగలు ఏ వర్గానికి చెందినవారు? ఆన్సర్ ప్రోటో ఆస్ట్రలాయిడ్. అంటే దక్షిణ మధ్య భారతదేశంలో నివసించే తెగలు కనుక చూసినట్లయితే ప్రోటో ఆస్ట్రాయిడ్ వర్గానికి చెందినవారు. విస్తీర్ణ పరంగా భారతదేశంలో అతి తక్కువ అడవులు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ హర్యానా. అంటే హర్యానాలో కనుక చూసినట్లయితే విస్తీర్ణ పరంగా అడవులు తక్కువగా ఉంటాయి. ఎగుమతి చేయబడే నాణ్యమైన వరి ఏ రాష్ట్రాలలో పండుతుంది? ఆన్సర్ పంజాబ్, హర్యానా. నెక్స్ట్, భారతదేశంలో మొత్తం సగటు పంటల విస్తీర్ణంలో పంట అధిక విస్తీర్ణంలో పండుతుంది? ఆన్సర్ పత్తి. అంటే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే మొత్తం సగటు పంటల విస్తీర్ణంలో పంట అధిక విస్తీర్ణంలో పండేది పంట ఏది అని అంటే పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూ రెవల్యూషన్ దీనికి సంబంధించినది? ఆన్సర్ చేపలు. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత ఎంత? ఆన్సర్ 12,000 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్, ఉపగ్రహం లేని గ్రహం ఏది? ఆన్సర్ బుధుడు. అంటార్క్టికాలో భారత రెండో శాశ్వత పరిశోధన కేంద్రము పేరేది? ఆన్సర్ మైత్రి. భారతదేశంలో ఏ జిల్లాలో అన్ని గ్రామాలకు టెలిఫోన్ సౌకర్యము కల్పించారు? ఆన్సర్ నెల్లూరు. అంటే నెల్లూరు జిల్లాలో కనుక చూసినట్లయితే అన్ని గ్రామాలకు టెలిఫోన్ సౌకర్యము కల్పించడం జరిగింది. అంటార్క్టికాలో భారత శాశ్వత ప్రయోగ కేంద్రము ఏది? ఆన్సర్ దక్షిణ గంగోత్రి. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే రెండవ భాష ఏది? ఆన్సర్ తెలుగు. నెక్స్ట్, నేపాల్తో సరిహద్దుగా లేని రాష్ట్రము? ఆన్సర్ ఉత్తరాంచల్. లూనార్ సరస్సు ఉన్నటువంటి రాష్ట్రం? ఆన్సర్ మహారాష్ట్ర. గంగా యమున నదులు ఏ ప్రాంతంలో ఉద్భవించాయి? ఆన్సర్ కుమాయున్ హిమాలయాలు. అంటే గంగా యమున నదులు కనుక చూసినట్లయితే కుమాయున్ హిమాలయ ప్రాంతాలలో ఉద్భవించాయి. నెక్స్ట్ క్వశ్చన్, తీరరేఖ పొడవులో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం? ఆన్సర్ కర్ణాటక. వేసవిలో కురిసే జల్లులకు కర్ణాటకలో ఏమంటారు? ఆన్సర్ చెర్రీ బ్లోసోమ్స్. నెక్స్ట్, కజరంగా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ అస్సాం. అంటే కజరంగా జాతీయ పార్క్ కనుక చూసినట్లయితే అస్సాం రాష్ట్రంలో కలదు. గోధుమ పంట ప్రారంభంలో ఎంత ఉష్ణోగ్రత అవసరం? ఆన్సర్ 10 నుండి 15 డిగ్రీ సెల్సియస్.
నెక్స్ట్ క్వశ్చన్, ముర్రా జాతి గేదె ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ హర్యానా. దేశంలో అతి పొడవైన వ్యవసాయ కాలువ? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ కాలువ. అయితే అతి పొడవైన వ్యవసాయ కాలువ కనుక చూసినట్లయితే రాజస్థాన్ కాలువ. పశ్చిమ రైల్వే మండలం ప్రధాన కేంద్రము ఎక్కడ కలదు? ఆన్సర్ ముంబై. నెక్స్ట్, భద్రావతి ఉక్కు కర్మాగారము ఏ ప్రణాళిక కాలంలో జాతీయం చేశారు? ఆన్సర్ 6వ ప్రణాళిక కాలంలో కనుక చూసినట్లయితే భద్రావతి ఉక్కు కర్మాగారాన్ని జాతీయం చేయడం జరిగింది. ఆసియా ఆఫ్రికా ఎడారులలో వీచే తీవ్రమైన వేడి గాలులను ఏమంటారు? ఆన్సర్ సయూన్. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో స్త్రీ పురుష జనాభా నిష్పత్తి అధికంగా గల జిల్లా? ఆన్సర్ నిజామాబాద్. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక చూసినట్లయితే తెలంగాణలో స్త్రీ పురుష జనాభాల నిష్పత్తి అధికంగా ఉన్నటువంటి జిల్లా ఏది అని అంటే నిజామాబాద్. ఏ మేఘాలు ఏర్పడినప్పుడు ఉరుములు మెరుపులతో కూడిన కుంభవృష్టి సంభవిస్తుంది? ఆన్సర్ క్యుములోనింబస్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరిగా జతపరచనివి? ఆన్సర్ బెల్టులు ఉత్తర అమెరికా. నెక్స్ట్, రామగుండము సూపర్ థర్మల్ స్టేషన్కు నీరందించు ప్రాజెక్టు ఏది? ఆన్సర్ శ్రీరామ్ సాగర్. అంటే రామగుండం సూపర్ థర్మల్ స్టేషన్ కనుక నీరందించేటటువంటి ప్రాజెక్ట్ ఏదేనంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. భూమి యొక్క ఇక్కడ భూమి యొక్క దీని వలన ఋతుచక్రం ఏర్పడును అనంటే భూమి యొక్క పరిభ్రమణం వలన ఋతుచక్రం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్? ఆన్సర్ గోరఖ్పూర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన ప్రపంచంలోకి వెళ్ళా అతి పొడవైన రైల్వే ప్లాట్ఫారం కనుక చూసినట్లయితే గోరఖ్పూర్. నెక్స్ట్, భారతదేశంలో తొలి వేద విశ్వవిద్యాలయము ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ తిరుపతి. తొలి వేద విశ్వవిద్యాలయం కనుక చూసినట్లయితే తిరుపతిలో ప్రారంభమైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. తొలి వేద విశ్వవిద్యాలయం కనుక చూసినట్లయితే తిరుపతిలో ప్రారంభం కావడం జరిగింది. ఓనం ఏ రాష్ట్రంకు సంబంధించినటువంటి పండుగ? ఆన్సర్ కేరళ. జింబాబ్వే యొక్క ప్రాచీన నామము ఏమిటి? ఆన్సర్ దక్షిణ రొడేషియా. నేషనల్ అసెంబ్లీ అని ఏ దేశ పార్లమెంటుకు పేరు? ఆన్సర్ ఇరాక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే నేషనల్ అసెంబ్లీ అని దేనికి పేరు అని అంటే ఏ దేశ పార్లమెంటుకు పేరు అని అంటే ఇరాక్ దేశ పార్లమెంటుకు నేషనల్ అసెంబ్లీ అనే పేరు రావడము జరిగింది. యక్షగానము ఏ రాష్ట్రానికి సంబంధించిన కళ? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్, 1వ శతాబ్దపు తెలుగుదేశాన్ని జెలింగానా అని పేర్కొన్న విదేశీ రచయిత? ఆన్సర్ టాలమీ. నెక్స్ట్, తెలంగాణలో తొలినాటి బౌద్ధ వికాస ప్రాంతము ఏది? ఆన్సర్ కరీంనగర్ ప్రాంతం, నిజామాబాద్ ప్రాంతము. అంటే ఇక్కడ బౌద్ధ వికాస ప్రాంతాలు ఏవి అనేది క్వశ్చన్ అడగడం జరిగిందండి. అయితే కరీంనగర్ ప్రాంతమును నిజామాబాద్ ప్రాంతం కనుక చూసినట్లయితే తొలినాటి బౌద్ధ వికాస ప్రాంతాలుగా చెప్పవచ్చును. దళిత భిష్యుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఎంఎల్ ఆగయ్య. నెక్స్ట్, చందా రైల్వే స్కీమ్ ఉద్యమము ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1883. అంటే 1883 సంవత్సరంలో కనుక చూసినట్లయితే చందా రైల్వే స్కీమ్ ఉద్యమము జరిగింది. తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణము ఎంత?
ఆన్సర్ 1,12,077 చదరపు కిలోమీటర్స్. నెక్స్ట్, గత దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అతి ఎక్కువ వర్షపాతం నమోదైన సంవత్సరము. ఆన్సర్ 2013-2014 సంవత్సరంలో కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో అతి ఎక్కువ వర్షపాతం నమోదైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చును. మన దేశంలో ఉన్న మొత్తం రాష్ట్రాల సంఖ్య. ఆన్సర్ 29. నెక్స్ట్, మన దేశంలో అత్యంత ఎక్కువ సముద్ర తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ గుజరాత్. అంటే అత్యంత ఎక్కువగా సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే గుజరాత్. నెక్స్ట్, మన దేశంలో అత్యంత పెద్ద రాష్ట్రం ఏది? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్, అతి పెద్ద ద్వీపము. ఆన్సర్ గ్రీన్లాండ్. మన రాష్ట్రంలో అడవులు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ ఖమ్మం. మన దేశంలో అత్యంత అత్యధికంగా అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. నెక్స్ట్, భారతదేశంలో అందులకు అనుకూలమైన తొలి రైల్వే స్టేషన్గా నిలిచింది ఏది? ఆన్సర్ మైసూర్. అంటే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే అందులకు అనుకూలమైనటువంటి తొలి రైల్వే స్టేషన్గా నిలిచింది ఏది అని అంటే మైసూర్ రైల్వే స్టేషన్ తొలి రైల్వే స్టేషన్గా నిలవడము జరిగింది. దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలంగాణ. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించినటువంటి రాష్ట్రం ఏది అని అంటే తెలంగాణ రాష్ట్రం. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.